Good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. Happy Sunday and also National Mathematics Day. So morning yoga lecture chesara. Very good. Competitive levels prepare all. They are preparing their exams. Very good. What about today's topic? Don't promise when you are happy. హ్యాపీగా ఉన్నప్పుడు ప్రామిసులు చేయకండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. బికాస్ ఆ రోజు ఆ స్పాట్లో ఉన్న హ్యాపీనెస్ అనేది ప్రామిస్ చేయించేటట్టుగా అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత బాధపడతారు. ఇది దేనికి దగ్గరగా ఉంది? డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అని దగ్గరగా ఉంది. ఎప్పుడు కూడా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రామిస్ ఒక్కసారి రిలీజ్ అయినటువంటి ఒక ఏదైనా పాయింట్ ఉందో అవతల వాళ్ళు దే విల్ టేక్ చాలా సీరియస్గా తీసుకుంటారు. బట్ వాట్ ఎవర్ యూఆర్ ఏదో జస్ట్ లైక్ ఫ్లోట్లీ యూఆర్ టాకింగ్, బట్ దే విల్ టేక్ సీరియస్లీ. సో దట్ అందుకని మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా థింక్ బిఫోర్ యాక్ట్ లాగా ఆలోచించుకొని చేసుకోవాలి. ప్రామిసెస్లు అంత ఈజీగా ఇవ్వద్దు. ఒకవేళ రియల్లీ నువ్వు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మాట రిలీజ్ అయిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా గొప్ప వ్యక్తులు, సత్యాగ్రహులు ఇప్పుడు అంతమంది లేరు కాబట్టి మనం ఏదైతే ఉన్నాయో లోపల మనని మార్చేవాళ్ళు మన వైఫ్ అయినా కావచ్చు, మన బ్రదర్స్ అయినా కావచ్చు, సిస్టర్స్ అయినా, మన ఫ్యామిలీ మెంబర్స్. సో వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్, రైట్? వీ కెన్. కాబట్టి మనం ఆనందంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏవో మాట్లాడిస్తూ ఉంటాం అనమాట. సపోజ్ కొన్ని ఆనందమైన క్రిష్లో మిమ్మల్ని హీరో పెట్టుకొని సినిమా తీసేస్తాను అనొచ్చు. ఆ ఆనందమైన ఫ్లోలో మళ్ళీ తర్వాత చెప్పొద్దు దే విల్ హర్ట్ ఇఫ్ యూఆర్ రియలీ ప్రొడ్యూసర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్, నువ్వు బాగా హ్యాపీగా ఉన్నాను అనుకో, మీకు ఏముందండి, మీ ప్రాబ్లమ్స్ ఏముంది, వాట్ ఎవర్ 2 లక్షలు ఇచ్చేస్తాను, ఐ విల్ గివ్ వితౌట్ ఇంట్రెస్ట్, చూసుకున్నాను లేండి అంటారు. బట్ ఆ తర్వాత 2 లక్షలు ఇవ్వకపోతే వాడు గుర్తుపెట్టుకుని మీరు అన్నారు కదా అంటారు. సో ఇలాంటి ఒక్కసారి నువ్వు ప్రామిస్ కనుక చేశారంటే దే విల్ రిమెంబర్ యూ. ఆ తర్వాత నువ్వు అప్పటి వరకు ఉన్న నీ మీద ఇంప్రెషన్ అంతా బ్యాడ్ అయిపోతుంది. బికాజ్ యు ఆర్ నాట్ స్టాండ్ ఆన్ యువర్ ప్రామిస్. ఒకవేళ కనుక వన్స్ యువర్ పాయింట్ విల్ బి రిలీజ్డ్ అంటే దెన్ యూ ద స్ట్రాంగ్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్. అందుకే లైఫ్ అనేది అదే. ఒక్కసారి మన పాయింట్ మీద కనుక మనం నిలబడలేదంటే అవతల వాళ్ళే అవహేళన వస్తుంది. వీడు అంటూ ఉంటాడు రా, జస్ట్ ఫాల్స్ ప్రామిసెస్ చేస్తాడు, బట్ అతను నిలుపుకోలేడు. ఇది మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. యూఆర్ పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం. తర్వాత ఒక బిజినెస్ పీపుల్, ఒకవేళ ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ఎన్నో ప్రామిసెస్ చెప్తారు, బట్ అక్కడ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ప్రూవ్ చేయరు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ మా అడ్మినిస్ట్రేషన్, ఇలా తప్పుడు అడ్మినిస్ట్రేషన్ అని అందరికీ భయపిస్తుంది. ఈ పొలిటికల్ ఇష్యూస్లో మన నాయకులను చూస్తూ ఉంటాం. కొన్ని ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎంతో కష్టపడి 10 చేసిన 10లో 5 చేసి ఇంకొకరు 1-2 మిస్టేక్స్ ఏదైనా చేసినా కూడా అరే హీఈస్ లైక్ దట్ అని చెప్పేసి అనుకుంటారు. ఇది ప్రతి దాంట్లోనూ వ్యవహరిస్తుంది. అందుకని ఏంటంటే అది ఫీల్డ్ ఓకే, అవన్నీ కామన్, పాలిటిక్స్ ఇంకా అదర్ ఫీల్డ్స్. బట్ కమింగ్ టు ది జనరల్ పర్సన్గా ఉన్నప్పుడు మాత్రం ప్రామిసెస్ చేయకండి. సో ఇఫ్ యూ డూ లైక్ దట్ మీన్స్ అదర్ పర్సన్ విల్ రిమెంబర్ ఇట్. కామన్ పీపుల్ కానీ మామూలుగా ఒక రేంజ్లో ఉన్న పీపుల్ కానీ ఆలోచించుకొని చేయండి. నిజంగా కనుక హార్ట్ఫుల్గా ఇవ్వగలిగితే ఇవ్వండి, బట్ ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ విత్ దట్. అదర్కి ఇవ్వాలి, గివింగ్ ఈజ్ ద లైఫ్, బట్ ఫోర్స్ఫుల్లీ యూ డోంట్ డూ లక్. ఓకే, దేని ఇన్ఫ్లుయెన్స్కి కానీ గురిగా. అందుకే ఏంటంటే వెన్ యూ ఆర్ హ్యాపీ, కొన్ని కండిషన్స్ ప్రతి ఒక్కళ్ళకు బ్యాడే కాదు, సంతోషం కూడా ఉంటుంది. అలాంటి కండిషన్లో తొందరపడి ఓవర్ ఎగ్జైట్మెంట్తో యూ డోంట్ గివ్ ఎనీ ప్రామిసెస్. దట్స్ టుడేస్ టాపిక్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఈరోజు సండేని బాగా ఉపయోగించుకున్నారనుకో, అందుకే ఈవినింగ్ చేస్తున్నాను ఈ వీడియో. అందరూ హ్యాపీగా ఈరోజు బాగా గడుపుంటారు. ఇంకా ఉంది మనకు టైము 9:30, 10 వరకు కూడా మీరు స్టూడెంట్స్ అయితే చదువుకోవచ్చు. వేరే వాళ్ళు ఏం స్ట్రాటజీస్ ఫాలో అప్ చేయాలి, ప్రతి ఫీల్డ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఫార్ములాని యూజ్ చేయండి. రేపటి వర్క్ మండే టు ఫ్రైడే, సాటర్డే వరకు మనం వర్క్ చేస్తూనే ఉండాలి. అఫ్కోర్స్ కొన్ని సాటర్డేస్ కొన్నిటి వాటికి లీవ్స్ ఉంటాయి. సో మనం మాత్రం జనరల్గా 6 days వర్క్ చేయాల్సిన వాళ్ళు మాత్రం మళ్ళీ సండే రావడం టైం ఉంది. అఫ్కోర్స్ 25th క్రిస్మస్ ఉంది, హాలిడే అనేది ఒకటి మనకు ఇంకోటి ఉంది. కాబట్టి కొంత మనకు హ్యాపీ. ఓకే గైస్, ఆనందంగా ఉండండి. మనం ఎప్పుడైతే హాలిడే వచ్చిందంటే మనం హాయిగా తిరగటానికి కాదు. కొంతమంది అంతా ఎస్టాబ్లిష్ అయితే ఓకే, లక్ష్యాలు ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఆ డేని ఉపయోగించుకోండి, రైట్? బికాస్ నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఓకే, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.